కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ నవంబర్ 18వ తేదీన జరుగు ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ నవంబర్ 18వ తేదీన పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావులు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ ఆస్తులుగా మార్చడమే అభివృద్ధా అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. తుఫాన్లో ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతుండగా మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం రహస్యంగా సర్వేల కోసం గ్రామాలకు రావడాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయలేని, ఆస్వాస్ రిజర్వాయర్ పూర్తి చేయలేని, జిల్లా కేంద్రంలో ఉన్న కోడి రామూర్తి ఇండోర్ స్టేడియం కోసం కనీసం 6 కోట్లు తెచ్చుకోలేని వాళ్లు, జిల్లాలో రోడ్లు బాగు చేయలేని వాళ్లు, కిడ్నీ వ్యాధితో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోలేకపోయిన వాళ్లు ఈ రోజు జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నవంబర్ 18వ తేదీన పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద మహాధర్నా జయప్రదం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఇందులో ప్రధానికి అత్యధిక మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన పేరుతోని ఈరోజు ఈ ప్రాంత భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం అభివృద్ధి అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారిని ఈరోజు మేము ప్రెసిడెంట్ తెలుసుకున్నాం. రౌండ్ టేబుల్ సమావేశం తరఫున అడుగుతున్నాం. అంటే ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి పెండింగ్ ప్రాజెక్టులు మీరు పూర్తి చేయలేదు, దానికి నిధులు సమకూర్చలేదు. ఈ శ్రీకాకుళం కేంద్రంలో ప్రత్యేక ప్రపంచ ప్రఖ్యాతి క్రీడాకారులు తయారు చేసిన కోడి రామూర్తి స్టేడియం మీరు 2018లో పగలగొట్టారు. ఇప్పుడు అది పునర్నిర్మాణం చేయలేపంటారు. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. 600 కోట్ల రూపాయలు కేటాయిస్తే అక్కడ రిజర్వాయర్ నిర్మాణం అయితే ఈ శ్రీకాకుళం జిల్లాకి 2 పంటలకు నీరిస్తే ఈ జిల్లా సస్యశ్యామం పోతుంది. మీరు కేటాయించలేపంటారు. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. ఈవేళ ప్రజల భూములు కొల్లగొట్టడానికే ఈరోజు అభివృద్ధి విభాగం పేర్కొన్న చట్టాలు ఎట్లాంటివి చేస్తే ఈ జిల్లా ప్రధానికి సహించని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్నికలకు ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని వాగ్దానం ఇచ్చి ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేని వారు ఉద్యోగాలు ఇస్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు మోసం చేయడానికి పూనుకోవడం కాదా అని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, జీడు రైతు సంఘం జిల్లా కన్వీనర్ టి అజయ్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు మద్దిలి రామారావు, ఎన్ గణపతి, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.